వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై ఎగిరిన కాషాయ జెండా. రెండోసారి ఎంపీగా గెలిచిన అరవింద్ సమిష్టి కృషి అని వెల్లడి. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య కౌంటింగ్. కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్న అధికారులు. పారదర్శకంగా కౌంటింగ్. విజయం సాధించిన అరవింద్ కు శుభాకాంక్షలు తెలిపిన సమీప అభ్యర్థి. నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్. కౌంటింగ్ కేంద్రం వద్ద సందడి. కౌంటింగ్ సరళిని పరిశీలించిన అరవింద్. నినాదాలు చేసిన నాయకులు, కార్యకర్తలు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నిజామాబాద్ మోదీ కుటుంబ సభ్యుల విజయమని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ హాల్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారని అన్నారు. రెండోసారి నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ అభ్యర్థి అరవింద్ విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులు గెలిచారని తెలిపారు. దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. తన గెలుపు తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకునే సమయం వచ్చిందన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తామన్నారు. తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించిన ప్రజల ఆశలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. చాలా సంతోషంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇవాళ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి మనమందరం కూడా మోడీ గారు మూడవసారి టర్మ్లో భారతదేశాన్ని ఆర్థికంగా అన్ని రంగాలలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనమందరం కూడా శ్రీరాముని ప్రార్థన. పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియను పటిష్ట బందోబస్తు మధ్య జరిగింది. సీఎంసీలో జరిగిన కౌంటింగ్ కు అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. డిచ్పల్లిలోని సీఎంసీ కేంద్రంలో జరిగిన ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంది. కౌంటింగ్ కేంద్రం వైపు దారులన్నీ మూసివేశారు. ప్రభుత్వ పరంగా అధికారులు గుర్తింపు పొందిన కార్డున్న వారికి మాత్రమే అనుమతించారు. పెద్ద సంఖ్యలో పోలీస్ బందోబస్తు మధ్య లెక్కింపు జరిపారు. అభ్యర్థి తరపున ఏజెంట్ను అధికారులు అందజేసిన గుర్తింపు కార్డుకు తోడు వ్యక్తిగత గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతించారు. పోలీస్ వలయంలో సీఎంసీ కళాశాల నిర్బంధించారు. ఓట్ల లెక్కింపు అయిన అనంతరం కౌంటింగ్ ఏజెంట్లు ఆమోదం అనంతరం 15 రౌండ్ ఫలితాలను ప్రకటించారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన నిజామాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని సీఎంసీ భవనంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు హాల్ కు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అరవింద్ కు స్పష్టమైన మెజార్టీ లభించడంతో ఆయన కౌంటింగ్ హాల్ నుండి వెనుతిరిగారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి అరవింద్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిన అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఇప్పటికైనా ఆయన గెలవనున్న సందర్భంగా పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా చెరుకు రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వెంటనే చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయాల్సిన బాధ్యత కూడా అరవింద్ పైనే ఉందన్నారు. దానికి అనుగుణంగానే ఫలితం ఏదైతుందో కనబడుతుంది. ఏదైనా కానీ ఏదైతుందో ఎన్నికలు ఒక విధంగా ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యతలు పెంచుకోవాలని చెప్పి నేను అనుకుంటాను. మరి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సరే నేను ఇక్కడ ఆశించిన పద్ధతి లేకున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏదైతే పూర్తి లోపల ఇవాళ అవి లేవనెత్తడం కానీ వాటి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఏ విధంగా ఉందో కూడా మనం చర్చించడం.
ఇవాళ ఈ ప్రాంతంలో చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడమే కానీ ఇవాళ ఈ చివరిలో ప్యాకేజ్ 7 ఇలా నిజామాబాద్ రూరల్ ప్రాంతానికి సంబంధించి సాగునీటి సౌకర్యం కల్పించేటటువంటి యొక్క ప్రధానమైనటువంటి ప్రాజెక్టే కానివ్వండి, ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు నేను ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈ బాధ్యత మాపై ఉందని చెప్పండి. నిజాం చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయటం ఇక్కడ బోధనే కానీ అక్కడ మెట్పల్లి కానీ తప్పకుండా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఎన్నికల పర్యటన సందర్భంగా కూడా పేర్కొంటారు. అట్లాగే ప్రాణంగా చేపట్టిన ప్యాకేజ్ 7 సంబంధించి కూడా ఏ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి సాగునీటి సౌకర్యం కల్పించే ప్రాజెక్టులు లెక్కింపు కేంద్రం వద్ద సందడి నెలకొంది. ఉదయం ఆరంభమైన కౌంటింగ్ సాయంత్రం వరకు జరిగింది. మధ్యాహ్నం వరకు ఫలితం ఒక అంచనాకు వచ్చింది. ఉదయం ఉత్కంఠగా మొదలైన కౌంటింగ్ ఏకపక్షంగా సాగింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల లెక్కింపు డిచ్పల్లి సిఎంసి కళాశాలలో చేపట్టారు. మొదటి నుండి అన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఆధిపత్యం కనబరిచారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి స్వల్ప మెజార్టీ దక్కింది. తప్పితే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ఇలాఖాలో సైతం బీజేపీ ప్రభంజనం కొనసాగింది. సుమారు 30,000కు పైగా మెజార్టీ బీజేపీకి దక్కింది. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి స్వంత మండలంలో సైతం రూరల్ నియోజకవర్గంలో కూడా బీజేపీ హైప్ క్రియేట్ చేసింది. మధ్యాహ్నం వరకు బీజేపీ అభ్యర్థి గెలిచారని అనధికారికంగా తెలియడం, ఎంపీ అరవింద్ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో ఒక్కసారిగా కార్యకర్తలు కలిసి నినాదాలు చేశారు. అభ్యర్థి కౌంటింగ్ పరిశీలన కోసం హాల్లోకి వెళ్లగా కార్యకర్తలను పోలీసులు విధించిన ఆంక్ష వరకు తరలించారు. అలాగే మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల వీచిన గాలికి టెంట్లు కూలాయి. మరోపక్క చిన్నపాటు జల్లు కురిసింది. 1,09,232 మెజార్టీతో అరవింద్ విజయం సాధించారు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మనతో పాటు నిజామాబాద్ లో బీజేపీ విజయం సాధించిన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి మెజార్టీ తగ్గింది. దొంగ ఓట్ల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అయ్యాడని సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు తిరిగి అధికారం కట్టబెట్టారని నగర ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. బోగస్ ఓట్లు ఇందుకు కారణమన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజార్టీ తోటి అరవింద్ ధర్మపురి గారిని రెండవసారి గెలిపించిన భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, ప్రజలకు, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ దేశంలో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. మోడీ ప్రజలందరూ కూడా మోడీ వైపు, ఎందుకంటే ఈ మూడవసారి దేశం కనివినెరగని రీతిలో అభివృద్ధి దిశగా అడుగులేస్తూ ఉంది తప్పకుండా. కనుక ఈ తెలంగాణలో కూడా అత్యధిక స్థానాలు, పార్లమెంటు స్థానాలు బీజేపీ గెలవబోతూ ఉంది. మొన్న 6 నెలల క్రితం ఏదైతే కాంగ్రెస్ అబద్ధపు అమలు కాని హామీలతోటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలు తక్షణమే గుర్తించారు. ఈ అబద్ధపు హామీలతో గెలిచిన కాంగ్రెస్కు 6 నెలల లోపే తగిన బుద్ధి చెప్పడం జరిగింది. కనుక భవిష్యత్తులో తప్పకుండా భారతీయ జనతా పార్టీ పటిష్టమై ప్రభుత్వం ఏర్పడబోతుంది. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ తిరిగి విజయం సాధించడంపై సిరికొండలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచాలు కాల్చారు, మిఠాయిలు పంచిపెట్టారు. బీజేపీ అభ్యర్థి విజయంపై సిరికొండలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సంతోషాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై ఎగిరిన కాషాయ జెండా. రెండోసారి ఎంపీగా గెలిచిన అరవింద్ సమిష్టి కృషి అని వెల్లడి. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య కౌంటింగ్. కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్న అధికారులు. పారదర్శకంగా కౌంటింగ్. విజయం సాధించిన అరవింద్ కు శుభాకాంక్షలు తెలిపిన సమీప అభ్యర్థి. నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్. కౌంటింగ్ కేంద్రం వద్ద సందడి. కౌంటింగ్ సరళిని పరిశీలించిన అరవింద్. నినాదాలు చేసిన నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.